హలో స్టూడెంట్స్, మీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకున్నారా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ గ్రూప్ ని తీసుకుంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. టాప్ 10 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. టాప్ 1 లో జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో జేఈ మెయిన్స్ ఉంటుంది, అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఈ జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఈ 2 ఎగ్జామ్స్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో పాస్ అయితే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ని రాయడానికి క్వాలిఫై అవుతారు. అలా మీరు జేఈ మెయిన్స్ పాస్ అయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు. జేఈ అడ్వాన్స్డ్ లో కూడా మీరు పాస్ అయితే మీకు టాప్ ఐఐటీస్ లో అడ్మిషన్స్ దొరుకుతాయి. మీకు ఇండియాలో ఉన్న టాప్ ఐఐటి కాలేజెస్ లో అడ్మిషన్స్ దొరుకుతాయి. మీరు టాప్ ఐఐటి కాలేజెస్ లో ఇంజనీరింగ్ చేయొచ్చు. అదే ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ పాస్ అయ్యారు, జేఈ అడ్వాన్స్డ్ పాస్ అవ్వలేదు, సో అప్పుడు మీకు జేఈ మెయిన్స్ మార్క్స్ తో కూడా మీకు టాప్ ఎన్ఐటీస్ లో, దాంతో పాటు ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్ లో మీకు అడ్మిషన్స్ దొరుకుతాయి. అందుకే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ని ఖచ్చితంగా రాయండి. ఈ జేఈ మెయిన్స్ లో 2 సెషన్స్ ఉంటాయి. ఒకటి సెషన్ 1. ఈ సెషన్ 1 అనేది జనవరి 2022 టు 31 ఈ డేట్స్ లో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8 వరకు ఈ డేట్స్ లో జేఈ మెయిన్స్ సెషన్ 2 అనేది ఉంటుంది. మీరు ఒకవేళ జేఈ మెయిన్స్ లో పాస్ అయితే జేఈ అడ్వాన్స్డ్ కి క్వాలిఫై అవుతారు. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది మే 18 రోజు ఉంది 2025. ఈ డేట్స్ అనేవి మీకు మీ హాల్ టికెట్స్ పైన కూడా ఉంటాయి. నేను మళ్ళీ ఒకసారి డేట్స్ కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. ఇవి డేట్స్. ఈ 2 ఎగ్జామ్స్ తర్వాత టాప్ 3 లో విఐటి త్రిబుల్ ఉంది. విఐటి త్రిబుల్ ఫుల్ ఫామ్ ఏంటంటే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ని విఐటి యూనివర్సిటీ, వేలోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 27 వరకు ఉండబోతున్నాయి. దాని తర్వాత నంబర్ 4 లో ఎస్ఆర్ఎం జేఈఈ. ఈ ఎగ్జామ్ ని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీన్ని ఇంతకు ముందు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని పిలిచేవాళ్ళు. ఈ ఎగ్జామ్ లో 3 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఇవి డేట్స్. నంబర్ 5 లో టాప్ 5 లో బిగ్సాట్ ఉంది, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ని బిట్స్ పిలాని వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ లో కూడా 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1 కి సంబంధించిన డేట్స్ ఇవి, సెషన్ 2 కి సంబంధించిన డేట్స్ ఇవి. టాప్ 6 లో ఎంఈటి. ఎంఈటి అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కి సంబంధించి 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 డేట్స్ ఇవి, ఫేజ్ 2 డేట్స్ ఇవి. టాప్ 7 లో కమ్ డీకే యూజీఈటి, కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ని కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ మే 2025 లో ఉండబోతుంది. టాప్ 8 లో ఏపీ ఎంసెట్. ఇందులోనే టిఎస్ ఎంసెట్ ని కూడా యాడ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేసే ఎంసెట్, టిఎస్ ఎంసెట్ అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎంసెట్. ఎంసెట్ ఫుల్ ఫామ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ని ఆంధ్రప్రదేశ్ లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వాళ్ళు కండక్ట్ చేస్తారు. తెలంగాణలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీహెచ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా మే 2025 లో ఉండబోతున్నాయి. టాప్ 9 కేసీఈటి, కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ని కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్స్ ఇవి. టాప్ 10 ఎంహెచ్టి సిఈటి, మహారాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ని స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్ ముంబై వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్స్ ఇవి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఒక వెబ్సైట్ పేరు చెప్తాను. ఆ వెబ్సైట్ లో నుంచే ఈ ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. ఆ వెబ్సైట్ లో ఒకసారి చూడండి. నేను చెప్పాను కదా అని చెప్పి ఇదే వీడియోని పట్టుకోకండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఆ వెబ్సైట్ పేరు మోషన్. ఆ మోషన్ వెబ్సైట్ లో నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్ లో చూసే వెరిఫై చేసుకోండి. నా వీడియో పైన డిపెండ్ అవ్వకండి. మీకు ఎగ్జామ్స్ గురించి ఒక ఐడియా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నాను. మీరు ఒకవేళ ఎంపీసీ తీసుకొని మీకు ఇంజనీరింగ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే
ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి. మీకు ఈ ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోని ఎంపీసీ గ్రూప్ తీసుకున్న మీ ఫ్రెండ్స్ కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.